చేద్దామా? ఫస్ట్ కేకా? రైట్, రెడీ పెట్టుకోరా బాబు. టీం ఎవరో ఒక్కరు లేచి రెడీ పెట్టుకోండి టేబుల్ మీద. వేదిక మీద ఉన్న మన గ్రామ పెద్దలు, మండల ప్రజాప్రతినిధులు, మా జర్నలిస్ట్ సోదరులు సోదరీమణులు, ప్రియమైన విద్యార్థులు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఈ నూతన సంవత్సర వేడుకలు పిల్లల మధ్య ప్రభుత్వ హాస్టల్లో జరుపుకోవాలని చెప్పి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. గతంలో నేను మన కాలేజ్ హాస్టల్కి వెళ్ళేవాడిని. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళేవాళ్ళం. కానీ మా తడకపల్లి పెద్దలు ఏమన్నారంటే, ఈసారి మా బీసీ హాస్టల్కి రాన్నా, మా పిల్లల దగ్గరనే కేక్ కట్ చేద్దాం, మా పిల్లలతో భోజనం చేద్దామంటే ఈసారి మీ దగ్గరికి రావడం జరిగింది. సో ఈ నూతన సంవత్సర వేడుకలు మీకు మీ మధ్య జరుపుకోవాలి, మీ సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. అయితే నాకు నిజంగా చాలా బాధ కలిగింది. ఇక్కడికి వస్తే అసలు నేనే నమ్మలేకపోయాను. ఇప్పటిదాకా 6 నెలల నుంచి మీ మెస్ బిల్లులు విడుదల కాలేదంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. 6 నెలల నుంచి పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో అర్థమవుతా ఉన్నది. ఇట్స్ వెరీ బ్యాడ్. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు అంతా గ్రీన్ ఛానల్, ఏ నెలకు ఆ నెల బిల్లులు పడాల్సిందే అని చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. కానీ అసెంబ్లీలో చెప్తున్నది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి. 5-6 నెలల నుంచి పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాక, మెస్ ఛార్జెస్ రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మెస్ ఛార్జెస్ పెంచాం, మెనూ పెట్టామన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్తున్న మెనూ వేరే ఉన్నది, ఇక్కడికి వస్తే మెనూ వేరే ఉన్నది. ఎందుకు మెనూ లేదు అంటే వర్కర్స్ తక్కువగా ఉన్నారు, మాకు పరికరాలు లేవు, చపాతీ చేయడానికి చపాతీ మేకర్ లేదు, లేదా ఇంకా పూరీ చేయడానికి లేదు అని పాపం వాళ్ళ ఇబ్బందులేమో వార్డెన్లు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందంటే అనాలోచితంగా ఆగమాగం నిర్ణయాలు తీసుకొని అమల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు. ఇలా మీరు పిల్లలు 4 జతల బట్టలు రావాలి అంటే నిన్న 2 జతలు వచ్చినాయట, ఇంకా 2 జతలు ఎప్పుడొస్తాయో తెలియదు. అంటే పిల్లలకు బట్టలు ఇప్పించడంలో, టైమ్లీ బట్టలు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతా ఉంది. ఇది నిజంగా చాలా బాధాకరం. బట్ ఏది ఏమైనా తప్పకుండా మీ గురించి ప్రభుత్వంతో మాట్లాడతా, అసెంబ్లీలో కూడా మాట్లాడతా. మీ మెస్ బిల్లులు వెంటనే విడుదలయ్యే విధంగా డిప్యూటీ సీఎంతో కూడా మాట్లాడి మీ కాస్మోటిక్ ఛార్జెస్, మీ మెస్ బిల్లులన్నీ కూడా విడుదల చేపిస్తాం. మరి మీరు పిల్లలు 2 విషయాలు కోరినారు. ఒకటేమో మాకు వాటర్ ప్లాంట్ కావాలని, రెండవది గీజర్, వేడి నీళ్లు కావాలి చలికాలం అని అడిగారు. తప్పకుండా ఆ 2 కూడా నేను మా స్థానిక నాయకత్వానికి చెప్పి ఆ 2 కూడా మీకు ఏర్పాటు చేపిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి పిల్లలు మీరు బాగా చదవండి. ఈ మధ్యనే నేను మీరు దావతులు బంద్ చేయండి, దత్తత తీసుకోండి అని ఒక పిలుపునిచ్చాను. నూతన సంవత్సరం చాలా మంది దావతులు చేసుకుంటుంటారు. పెద్ద ఎత్తున డ్రింక్ పార్టీలు పెట్టడం, డాన్సులు చేయడం, డబ్బును బాగా ఖర్చు పెడతా ఉంటారు. దావతులు కాదు, ఒక ఎస్సీ హాస్టల్లో, ఒక బీసీ హాస్టల్లో, ఒక ఎస్టీ హాస్టల్లో దత్తత తీసుకొని ఆ చిన్నారులకు అవసరమైన చిన్న చిన్న అవసరాలు తీర్చండి. లైక్ ఇవాళ నా పిలుపును అందుకొని సాయి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో వాటర్ ప్లాంట్ పెట్టించాడు. అదేవిధంగా ఇంకొక తమ్ముడు బ్లాంకెట్లు పంచాడు. ఇట్లా చాలా మంది కూడా చేస్తూ వచ్చారు. ఇంకా కూడా అంతటా కూడా రాష్ట్ర వ్యాప్తంగా యువత కానీ, ఎన్జిఓలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మరి రాజకీయ నాయకులు కానీ హాస్టళ్లు దత్తత తీసుకొని ఆ పిల్లలకు అండగా నిలవండి, భావి భారత పౌరులను తయారు చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నా. ముఖ్యంగా 10వ తరగతి పిల్లలు ఉన్నారు ఇక్కడ, బాగా చదవండి బిడ్డ. స్పెషల్ క్లాసులు కూడా అటెండ్ కాండి, మంచి మార్కులు తెచ్చుకొని ఉజ్వలమైన భవిష్యత్తును పొందాలి. దయచేసి నేను పిల్లలందరినీ కూడా కోరేది, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ గేమ్స్ కానీ, డ్రగ్స్ కు
మనం అట్రాక్ట్ కాకూడదు. డ్రగ్స్ అనేటువంటివి మన జీవితాన్ని నాశనం చేస్తుంది, మన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. మన తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెంచుకుంటారు మీ మీద. మీ అమ్మా నాన్న మీ మీద నా కొడుకు పెద్దగైతున్నాడు, నా కొడుకు చేతికి వస్తున్నాడు, నా కొడుకు నా కుటుంబం యొక్క గౌరవాన్ని పెంచుతాడని చెప్పి ఆశ ఉంటుంది. మీరు బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నారనుకో, మీ అమ్మా నాన్న ఎంత గర్వపడతారు, మీ ఊర్లో మీ అమ్మా నాన్నకి ఎంత విలువ పెరుగుతుంది. లేదు మీరు డ్రగ్స్ కు బానిస అయిపోయిందనుకో, అమ్మా నాన్న ఎంత బాధపడతారు. పలానోళ్ళ కొడుకు డ్రగ్స్ తింటాడట అంటే మీ అమ్మా నాన్నకి ఎంత చిన్న చూపు అవుతుంది బెట. అమ్మా నాన్న ఎంత బాధపడతారు చెప్పండి. మీ తల్లి ఎంతో కష్టపడి కూలీ చేసి ఒక్కొక్క రూపాయి జమ చేసి నీకు బట్టలు కొనిస్తుంది. పండగకు నీకెన్నో నా కొడుకు ఇష్టమని అప్పాలు చేసి పెడుతుంది. హాస్టల్కి వస్తుంటే నీకు వాళ్ళు తిన్నా తినకపోయినా మీకోసం హాస్టల్కి వస్తుంటే నా కొడుకు హాస్టల్ పోతుండని ఓ చట్నీ పెట్టిస్తుంది, అప్పాలు కవర్లో పెట్టిచ్చిస్తుంది. అమ్మ ప్రేమ ఎంత గొప్పది. ఆ అమ్మకు మనం ఇచ్చే గౌరవం ఏంటి? అమ్మ నీకోసం నవమాసాలు మోసి మిమ్మల్ని కని నిన్ను పెంచి పెద్ద చేసి తాను కష్టపడి తన చెమట చుక్కల్లో నుంచి మిమ్మల్ని తల్లి చదివిస్తే ఆ తల్లికి మనం ఇచ్చే గౌరవం ఏంది? మీరు ఇవ్వాల్సిందల్లా మంచి చదువు చదువుకొని ఒక మంచి పౌరుడిగా మీరు ఉన్నతమైన జీవితాన్ని పొందడమే మీ తల్లి రుణం మీరు తీర్చుకోవడం. అట్లా దయచేసి ఎక్కడ కూడా టెంప్టేషన్స్ ఉంటాయి. ఎవడో ఒక్కసారి తీసుకో ఏం కాదు, ఒక్కసారి తీసుకొని సిగరెట్లలో డ్రగ్స్ పెడుతుంటారు, ఇంజెక్షన్ రూపంలో డ్రగ్స్ ఇస్తుంటారు, టాబ్లెట్స్ రూపంలో డ్రగ్స్ ఇస్తుంటారు, రకరకాలుగా ఉంటాయి. నాకు ఎక్కువ తెలియదు కానీ అది ఎక్కడో కొంతమంది ఫ్రెండ్స్ టెంప్ట్ చేస్తే తప్పిపోయి ఒక్కసారే కదా ఏం కాదు అని తీసుకుంటే ఆ ఒక్కసారే నీ చేతులు ఉంటుంది. తర్వాత నువ్వు దానికి బానిస అయిపోతావు. తర్వాత నీకు తెలియకుండానే నువ్వు దానికి బానిస అయిపోయి మత్తులో విచక్షణ కోల్పోతావు. మత్తులో నువ్వేం చేస్తున్నావో తెలియదు. నీ ఆరోగ్యం దెబ్బతింటది, నీ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. మీలాంటి యువకులు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండండి. దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. ఎవరన్నా తీసుకుంటే కూడా మీ టీచర్లకు చెప్పండి, పోలీసుకు చెప్పండి, అమ్మా నాన్నకు చెప్పండి. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి, పోలీసుకి చెప్పాలి, మీ టీచర్లకు చెప్పాలి, మీ వార్డెన్కి చెప్పాలి. కానీ డ్రగ్స్ అనేటువంటివి మన దరిదాపుల్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లే ఆన్లైన్ గేమ్స్ అంతా టెలిఫోన్. ఇందాక సినిమా చూశారంటే పుష్ప చూసినామన్నారు, ఎండ్లో చూసినాం అంటే ఫోన్లో చూసినామంటున్నారు. అంటే ఒకప్పుడు టీవీ చూసేవాళ్ళు, టీవీ నుంచి కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ నుంచి ఇప్పుడు అంతా ఫోన్ మయమైపోయింది. ఆ ఫోన్లలోనే ఈ ఆన్లైన్ గేమ్స్ ఇట్లాంటి వ్యసనాలకు లోనైపోయి ఈ మధ్య సిద్దిపేటలో 2 పోలీస్ కానిస్టేబుల్ చనిపోయింది. బాధ కలిగేది ఏంటంటే ఒక ఆయన రామన్పట్లలో ఒక కానిస్టేబుల్ ఇట్లనే ఆన్లైన్ గేమ్స్ ఆడి ఆడి అప్పుల పాలైపోయి తాను తన భార్యను చంపిండు, చిన్న పిల్లల్ని చంపిండు, తను కూడా కాల్చుకొని చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు? ఆన్లైన్ గేమ్ అనే వ్యసనానికి లోనైపోయి పాపం చనిపోయిండు. మొన్నెప్పుడో ఇక్కడ మన కాళ్ళకుంట కాలనీలో బాలకృష్ణ అనే ఒక కానిస్టేబుల్ కూడా పిల్లలను తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఎందుకు అంటే ఆన్లైన్ గేమ్లు ఆడి ఆడి 30 లక్షల అప్పుల పాలైపోయి చిన్నాభిన్నమైపోయి అప్పులు కట్టలేక బాధతోని ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఏమైతుంది? ఈ ఆన్లైన్ గేమ్ అయినా డ్రగ్స్ అయినా మనుషుల యొక్క జీవితాన్ని ఖతం చేస్తాయి, ఆగం చేస్తాయి. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. బాగా పుస్తకాలు చదవండి, లైబ్రరీలో బుక్స్ తెచ్చుకొని చదవండి, సమయాన్ని వృధా చేయకండి. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది సమయం. ఇంకో విషయం కూడా మీరు గమనించాలి, పేదరికం అనేది అడ్డు కాదు. మొన్ననే మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోయింది, చూశారా మీరందరూ? ఆయన చిన్నప్పుడు కిరసనాయిల్ దీపం పెట్టుకొని చదువుకున్నాడు. అప్పుడు కరెంటు కూడా లేదు, హాస్టల్లో ఉండి చదువుకున్నాడు, స్కాలర్షిప్ డబ్బులతో చదువుకున్నాడు, ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ తో చదువుకున్నాడు. సో పేదరికం అనేదో ఎప్పుడు కూడా విద్యకు అడ్డు కాదు, పట్టుదల కావాలి, కష్టపడి చదవాలి. అబ్దుల్ కలాం గారి గురించి మీరు విన్నారు కదా, ఆయన కూడా చిన్నప్పుడు మరి హాస్టళ్లలో ఉండి ఎంతో కష్టపడి వీధి దీపాల కింద కూర్చొని చదువుకొని పైకి వచ్చారు. అంటే మీరందరూ కూడా ఒక అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి, మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. జీవితంలో పేదరికం అనేది విద్యకు అడ్డు కాదు. ఇవాళ మన్మోహన్ సింగ్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు, అబ్దుల్ కలాం ఈ దేశానికి రాష్ట్రపతి అయిందంటే ఎట్లయిండు? చదువే కదా, విద్యే కదా.
విద్యనే వాళ్ళని అంత పెద్దవాళ్ళని చేసింది. అందువల్ల మీరు ఒక్కొక్క నిమిషం కూడా ఇంపార్టెంట్. ఒట్టిగా చాటింగ్ల పేరు మీద, ఆ ఫోన్లలో సోషల్ మీడియా పేరు మీద, ఆ ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటానో, ఫోన్లలో సినిమాలు చూసుకుంటానో, ఫోన్లలో పాటలు పాడుకుంటానో, గంటల తరబడి ఫోన్లు మాట్లాడుకుంటానో మీ సమయం వృధా చేయకండి. కష్టపడి చదివితే మీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. మీ అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు ఎవరుంటారు మనకు? గురువు, తల్లిదండ్రులే కదా. మరి ఆ తల్లిదండ్రులను సంతోష పెట్టాలంటే మీరు చదవాలి. మీరెంత బాగా చదివితే మీ అమ్మ అంత సంతోషపడుతుంది, మీ నాన్న అంత గర్వపడతాడు. మీరందరూ కూడా సమయం వృధా చేయకుండా బాగా కష్టపడి చదవండి, బాగా పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మీకుండే సమస్యలు తప్పకుండా తీర్చడానికి నేను కృషి చేస్తూనే ఉంటాం. మీ సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి, వాటిని పరిష్కరిస్తా. ఈ రోజు నా సొంత డబ్బులతోని మీ అందరికీ టీ షర్ట్లు కొనుక్కొచ్చాను, మీ అందరికీ బ్లాంకెట్స్ కూడా కొనుక్కొచ్చాను. సో ఈ టీ షర్ట్స్, బ్లాంకెట్స్ మీరు అందుకోండి. మీతో కలిసి వాళ్ళ భోజనం చేద్దామని ఈ న్యూ ఇయర్ భోజనం కొత్త సంవత్సరంలో వెళ్తున్న సందర్భంగా మన బీసీ హాస్టల్ పిల్లలతో కలిసి భోజనం చేయాలని మీ దగ్గరికి వచ్చాం. మరి ఇప్పుడు ముందు కేక్ కట్ చేసుకొని న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకుందాం, తర్వాత బట్టలు తీసుకోండి, తర్వాత మనందరం కూడా కలిసి భోజనం చేద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్. ముగ్గురు పిల్లలు రండి నాన్న. ఈ ముందు ఉన్న వాళ్ళ ముగ్గురే మాట్లాడిన వాళ్ళు విలువ, నేను మాట్లాడిన వాళ్ళే రావాలి మంచిగా. మీరు కూర్చోండి బాబు, ఇక అందరు ఇట్లా అది తీసుకురా నాన్న.